ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వలోకాధిపతివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీ యొక్క బాహువు చేత, మీరు చూపించిన ప్రేమ చేత గత కాలమంతా, గడిచిన రాత్రంతా మేము క్షేమంగా ఉండగలిగాము. అయా, మీ యొక్క ఎనలేని ప్రేమను బట్టి అయా, మా కుటుంబము, మా కలిగిన ప్రతిదీ కూడా ఈ రోజున మేము కలిగి ఉన్నాము. ముఖ్యంగా సజీవులంగా మేము ఉన్నాము నాయన. అయా, ఎంతోమంది ఈ లోకాన్ని ఈ రోజున చూడలేక గతించిపోయారు. అయినప్పటికీ ఈ ఉదయాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని అయా ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రోజున ప్రభు ఎంతోమంది మాకు హాని కలిగించారు, ఎంతోమంది మా హృదయాల్ని గాయపరిచారు, ఎంతోమంది ప్రభు గడిచిన కాలంలో తండ్రి మా కుటుంబాన్ని తండ్రి వేధించారు, బాధ పెట్టారు. అయా, వాటిని బట్టి మేము మరలా వారికి ప్రతికీడు చేయాలని, మరలా వారిపైన మేము రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచన చేయొద్దు. కానీ అయా, మీ కొరకు కనిపెట్టుకొని ఉండాలని, మీరే తండ్రి మాకు రక్షణ ఇస్తారని, మీరే మా శత్రువులైన వారికి, మీరే మాకు విరోధులైన వారికి తగిన గుణపాఠము నేర్పుతారని అయా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, మేమందరము కూడా ఈ రోజున సహనము కలిగి మీ కొరకు కనిపెట్టుకొని మీరిచ్చు రక్షణను అయా చూడడానికి మా కన్నులు తెరవజేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, వారికి మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలు, వారి ఆశయాలు, వారి ప్రణాళికలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. అయా, ఈ రోజున తండ్రి మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. అయా, మా హృదయ తలంపులు, మా నోటి మాటలను బట్టి, మా ప్రవర్తనను బట్టి మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము గనపడే రీతిగా మేము ఉండడానికి కృప చూపించండి. ఈ రోజున ఎటువంటి చెడు నిర్ణయాలు మేము తీసుకోకుండా, అయా తెలివి లేని వారి వలె ప్రవర్తించకుండా, ఈ రోజున తండ్రి మంచి నిర్ణయాలు తీసుకునే సహాయమును, జ్ఞానమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు ఆశీర్వాదాలు దయచేయండి. జ్ఞానముతో, శక్తితో, బలముతో మమ్మల్ని నింపండి తండ్రి. నూరింతలుగా ఫలించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభువా. అదేవిధంగా నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమికరమైన దుస్థితిలో ఉండకుండా అయా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. అయా, ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా అడుగుతున్నాము. చేస్తున్న మా ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉండమని, రక్షణ కలగజేయమని, సురక్షితముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా స్థానాలు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మేము పడిపోకుండా, అపవాది యొక్క తంత్రాల్లో మేము పడిపోకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. మా సమయాన్ని మేము వృధా చేసుకునే వారిగా ఉండకుండా సహాయం అనుగ్రహించండి. అయా, మీ యొక్క ప్రేమతో, మీ యొక్క క్షమాగుణముతో మా హృదయాలను నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి క్షమించి, ప్రేమించి, సహాయం చేసేవారిగా మేము ఉండులాగున కూడా మాకు తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్కి వెళ్ళేవారు ఉన్నారు తండ్రి, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు ఉన్నారు, వారికి మీరు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున మీ బిడ్డలమైన మేము కొందరికైనా మీ యొక్క విలువైన నామాన్ని ప్రకటించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.